కాంగ్రెస్ సర్కారు అప్పులపై పూటకో మాట మారుస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటాన్ని టాయిలెట్ బ్రష్తో శుభ్రం చేశారు. జూపల్లి కృష్ణారావుది నోరా మురికి కాలువన అంటూ ప్రశ్నించారు. జూపల్లి విసిరిన సవాలుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ మహిళా నేతలు స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జూపల్లి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో నీ గురించి పోతే ప్రతి ఒక్క గల్లీ గల్లీలో చెప్తారు. నువ్వు చేసే విధవ పనులు మళ్ళీ మా గురించి వచ్చి మా లెక్కల గురించి చెప్తావు. ఈ రోజు లెక్కలు చెప్తా అని చెప్పి జూపల్లి వస్తా అన్నాడు కదా. ఏ రోజు అసలు రేవంత్ రెడ్డి ఏది కరెక్ట్ చేసిందని చెప్పేసి అది జూపల్లి అది నోరా మోరే అంటున్నాం. ఈ రోజు ఫిదాలు పెట్టి అంటున్నాం. జూపల్లి నోరు అడుగుతున్నాం. ఈ రోజు జూపల్లి గారిది నోరా మోరా చెప్ప తీసుకొని ఉంటాడు. చెత్తరా కొడుకుని చెప్ప తీసుకొని ఉంటాడు. చెప్పు దెబ్బలు కొట్టినాడు సిగ్గులేదు. సవాలు విసిరి ఏదైతే జూపల్లిని ఆపిండు. ఈ రోజు బీఆర్ఎస్ అనుకుంటుండు జూపల్లి మాకు వదిలేయమని చెప్తావాడు. సవాలు మేము స్వీకరిస్తున్నాం. సవాలు విసురుడెందుకు, పిరికి పందల్లాగా దాక్కునుడెందుకు? మా నాయకుడు రామన్న తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి గన్ పార్క్ దగ్గరికి హరీష్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరు వస్తే పోలీసులతోటి నిర్బంధించిండ్రు. ఆ పోలీసులను పక్కన పెట్టుర్రి. మీరు వస్తారా మేము వస్తారమా తేల్చుకుందాం. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మేమందరం రెడీగా ఉన్నాము. మా రామన్న గారు తెలంగాణ భవన్ సాక్షిగా రెడీగా ఉన్నారు. ఈ రోజు పోలీసు వాళ్ళు ఎందుకున్నారంటే, ఈ రోజు పోలీసు వాళ్ళు తెలంగాణలో అరెస్ట్ చేయడానికి మళ్ళీ నేను ఒక జర్నలిస్ట్ వాళ్ళు నుంచి వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి అనే హోమ్ మినిస్టర్ మూర్ఖుడు ఏం చేసిండు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? తెలంగాణ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు పెత్తనం చేస్తున్నారు? వాళ్ళ మీద చూపిస్తలేదు. రేవంత్ రెడ్డి నిన్న అంటున్నాడు. కాంగ్రెస్ సర్కారు అప్పులపై పూటకో మాట మారుస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటాన్ని టాయిలెట్ బ్రష్తో శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, బీఆర్ఎస్ మహిళా నేతలు ఏమన్నారు బీఆర్ఎస్ జూపల్లి కృష్ణారావు తీరు పట్ల? తెలంగాణ భవన్లో అయితే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే జూపల్లి కృష్ణారావు తర్వాత పొన్నం ప్రభాకర్ ఎవరైతే సవాల్ ఇచ్చారో దానికి బీఆర్ఎస్ అగ్రనేతలైన హరీష్ రావు, కేటీఆర్ స్పందించారు. దాని మీద చర్చ ఎక్కడైనా సిద్ధం అంటూ కూడా ప్రతి సవాల్ వేస్తారు. అయితే ఈ క్రమంలో ఉదయం హరీష్ రావును బయటికి గన్పార్క్ వెళ్లే సమయంలో అరెస్ట్ చేసిన విషయం అయితే తెలిసిందే. అదే కాకుండా జూపల్లి కృష్ణారావు గన్పార్క్ వద్ద వేచి ఉన్న విషయం తెలుసుకొని కేటీఆర్ కూడా అక్కడికి బయలుదేరడానికి ప్రయాణం సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో పోలీసులు వెంటనే అడ్డుకొని భవన్ వద్ద అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో కేటీఆర్ కూడా ఇక్కడ భవన్ లోనే తెలంగాణ భవన్ లోనే వేచి ఉన్నారు. ఈ క్రమంలో జూపల్లి వ్యవహార తీరుపై, జూపల్లి చేసిన కామెంట్లపై, జూపల్లి చేసిన ఆరోపణలపై కూడా బీఆర్ఎస్ మహిళా నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జూపల్లి చిత్రపటానికి టాయిలెట్ బ్రష్ తో శుభ్రం చేశారు. జూపల్లి మాట్లాడిన మాటలకు నిరసనగా జూపల్లిది నోరా లేక మురికి కోపమా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు తీరుకు పై మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జూపల్లి వ్యవహరించిన తీరుపై అయితే బీఆర్ఎస్ మహిళా నాయకులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి తన మంత్రులను అడ్డు పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జూపల్లి కృష్ణారావు ఇక్కడ గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉంటూ ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆరోపించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ ను ఆరోపించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో జూపల్లి కృష్ణారావు చిత్రపటానికి అయితే టాయిలెట్ బ్రష్ తో శుభ్రం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జూపల్లి కృష్ణారావు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ భవన్కు రావాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతే లేకపోతే మా అగ్రనేత కేటీఆర్ గన్ పార్క్ కు వస్తారంటూ కూడా స్పష్టం చేశారు. గన్ పార్క్ కు కేటీఆర్ ను వచ్చేటప్పుడు పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదంటూ కూడా ఆగ్రహం స్పష్టం చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.